తాబేలంటే మనకి ఏం గుర్తొస్తుంది? చక్కగా హాయిగా ఒకటి డప్పుండి, 2 ఏమో 4 కాళ్ళుండి, ఒక మూతేమో బయటకొచ్చేసి టిక్కు టిక్కు టిక్కుమని వెళ్ళిపోతూ ఎవరైనా ఏదైనా వస్తున్నారనుకుంటే గనక ముడుచుకుపోయి పైన మాత్రం డప్పు మాత్రమే మిగిలి, దాన్ని గొడ్డలతో కొట్టినా కూడా పగలదేమో అన్నంత కఠినంగా ఉండే అత్యద్భుతమైన జంతువు మనకనిపిస్తుంది. చిన్నప్పుడు మనం తాబేలు, కుందేలు కథలైతే కనుక మెల్లగా వెళ్ళినా, మెల్లగా నడిచినా, శ్రద్ధ ఉన్నవాడు, ప్లానింగ్ ఉన్నవాడు, ముందు చూపు ఉన్నవాడు ముందే తన యొక్క పనిని ప్రారంభించి ముందుకు వెళతాడు, వాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడనే ఒక స్ఫూర్తిదాయకమైన గాథని కూడా చెప్పేది తాబేలు. అలాంటి తాబేలుని మనం సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన కూర్మావతారంగా చెప్తాం. వాస్తవానికి ఈ తాబేలు గురించి తెలుసుకోవాలనుకుంటే ఎన్నెన్ని రహస్యాలుంటాయో, ఎన్నెన్ని ఆసక్తికరమైన అంశాలుంటాయో. గహీర్ మఠ్ అని ఒక సముద్ర తీరం ఉంది, కోస్టల్ ఏరియా, ఎక్కడ ఒరిస్సాలో. దాదాపుగా ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి గత 12-13 రోజుల్లో 7 లక్షల తాబేళ్ళు, ఊహించడం ఒకసారి, 7 లక్షల తాబేళ్ళు జుక్కుని వచ్చినాయట. ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ గుడ్లు పెట్టడానికి, లేదా ఇక్కడ ఇతరత్రా వాటికి. ఎందుకు ఇలా రావాలి? ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పసిఫిక్ మహాసముద్ర తీరం నుంచేను, లేకపోతే కనుక హిందూ మహాసముద్ర తీరం నుంచేను. అంటే ఎక్కడెక్కడి నుంచో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి ఎందుకు రావాలి అంటే నేటల్ హోమింగ్, లేదా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడైతే తాము ఒకప్పుడు పుట్టాయో అక్కడే మళ్ళీ తమ పిల్లల్ని గుడ్లు పెట్టడము అనే ఒక కాన్సెప్ట్ తోటి కూడినది. అంత మాత్రమే కాదు, యాక్చువల్లీ వామ్ వాటర్స్ అంటాం. అంటే ఒక ఉష్ణ శీతల వాయువులు, శీతల ప్రాంతాలు, శీతల సముద్ర కెరటాలు అంటాం. అలాగే ఉష్ణ అనమాట. అలాంటి ఉష్ణ తీర ప్రాంతాలకు రావడము, మంచి ఆహారం దొరుకుతుంది కాబట్టి, శాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇంకా అనేకమైన కారణాలతోటి. ఏది ఏమైనా ఏం జంతువు, మనమే రూట్ మ్యాప్ గూగుల్ పెట్టుకోకపోతే మర్చిపోతాం కదా. మనమే అసలు ఎక్కడికి వెళ్ళాలి అనే రూట్లో అటు తిరిగిపోతాం కదా. గూగుల్ మ్యాప్ అంత బాగా చెప్పినా కూడా 100 సార్లు తప్పులు చేస్తాం కదా. అలాంటిది సముద్రాలలో ఉండే కరెంట్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో అయితే కనుక కెరటాలు అనొచ్చు, లేదా ఆ అలల తీరాల నుంచి ఒకదాంతో ఇంకొకటి తమకు తామే ఒక సిగ్నల్స్ ఇచ్చుకుంటూ, నీటి పాయలను ఆనుకుంటూ ఏదో రూట్ మర్చిపోని విధంగా వెళ్ళడం అనేది బహుశా తాబేళ్లకే సాధ్యం. తాబేళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు. భక్తి, శ్రద్ధ, ముందు చూపు మాత్రమే కాదు, సరైన రూట్లో వెళితే విజయాన్ని సాధించవచ్చు. నువ్వు పుట్టిన ప్రాంతాన్ని, జన్మస్థానాన్ని మర్చిపోకూడదన్న జీవన వికాస పాఠాన్ని కూడా చెప్పేదే తాబేలు.